హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో, ఈరోజు పిల్లలతో బయటికి వెళ్తున్నాను. సో, అప్పుడు స్టార్ట్ అయిందండి చిన్న చిన్న చిరుజల్లులు వర్షం స్టార్ట్ అయింది. మామూలుగా దుబాయ్, షార్జా ఇటువైపు అంతా పెద్ద పెద్ద వర్షాలైతే పడుతున్నాయి. వాటర్ అంతా ఉండిపోతుంది రోడ్డు పైన అని చూపిస్తున్నారు. బట్ అబుదాబిలో అయితే మేమున్న చోటైతే అసలు వర్షం ఏమీ లేదు. పడినా ఇలా చిన్న చిన్న చిరుజల్లులు పడుతుంది అంతే. సో, మేమైతే ఈరోజు ప్లే ఏరియాకి వెళ్తున్నాము. సో స్కూల్కి వెళ్ళకుండా పిల్లలు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? వింటర్ వెకేషన్ స్టార్ట్ అయిపోయిందండి. సో ఇంట్లోనే ఉన్నారు. పెద్దగా వర్షం లేకపోయినా క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి. సో సిగ్నల్స్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. వీళ్ళని చూస్తున్నారు కదా, ఇలా ఎలక్ట్రిక్ సైకిల్స్ యూజ్ చేసే వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ వేసుకోవాలి. అలాగే చూసారు కదా, నెక్ దగ్గర బాడీకి బెల్ట్ వేసుకున్నారు, రేడియం బెల్ట్ లాగా అనమాట. సో అది కంపల్సరీ వేసుకోవాలి. సో సిగ్నల్ పడక కూడా వీరు ఎందుకు ఎక్కి తొక్కట్లేదు అన్నట్టు అంటే, ఈ మధ్య కొత్త రూల్ వచ్చిందండి. పెడెస్ట్రైన్లో క్రాస్ చేసేటప్పుడు కూడా రోడ్లోని అది డ్రైవ్ చేయకూడదు, వాక్లోనే వెళ్ళాలనేసి. సో అదేనండి కనిపిస్తుంది కదా, బ్రౌన్ కలర్ బిల్డింగ్ లాగా, అది వచ్చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్ WTC. అందులో చాలా షాపింగ్స్ ఉంటాయి. లూలు కూడా అందులోనే ఉంది. సో అక్కడికి షాపింగ్కి ప్లే ఏరియాకి వెళ్తున్నాం ఈరోజు. ఈ కార్ చూసారా, చిన్న టాయ్ కార్లా బెలా ఉంది. మా చిట్టి వచ్చేసి కారు మోడలు దాని నెంబర్తో సహా అన్ని చెప్పేస్తాడు. సో చూసుకుంటూ వెళ్తున్నాము. అప్పుడే ఇంకొక కార్ కూడా కనిపించింది ఎల్లో కలర్లో. సో ఇక్కడైతే చాలా రకాల కార్లు కనిపిస్తాయండి బయటకు వస్తే. మా చిట్టికి అయితే చాలా ఇష్టం కార్స్. ఎలక్ట్రిక్ సైకిల్స్ చూపించాను కదా. సో ఇక్కడ పార్కింగ్ ఒక జంక్షన్, ఒక సెంటర్ అంటూ ఉంటుంది వాటికి. లులు దగ్గర కూడా ఉన్నాయి. వాటికి మనం పే చేసి, స్కాన్ చేసి మొబైల్తో పే చేసి వాడుకోవచ్చు. సో మాల్లోకి అయితే ఎంట్రీ అయిపోయాము. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉందండి. ఆరెంజ్ హబ్ అని చెప్పి ఉంది. సో ప్లే ఏరియాకి ఫస్ట్ వెళ్తున్నాము. బట్ గ్రోసరీ స్ట్రాలర్ ఎందుకు తెచ్చుకున్నాను అంటే, కిడ్స్ లోపల ఆడుకునే టైంలో నేను షాపింగ్ పని చేసేసుకుందాం అనుకుంటూ వచ్చాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరామన్నమాట. సెకండ్ ఫ్లోర్కి నేను ఫస్ట్ టైం రావటం. సడన్గా వాక్ చేస్తూ నేను చూసుకోలేదు, సైడ్ మిర్రర్ పక్కన దెయ్యాలు ఉన్నట్టున్నాయన్నమాట ఇవి. ఇదంతా మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో గ్లాస్లో నుంచి నేను వీడియో తీశాను. బొమ్మలకి అలా విగ్స్ అన్నీ పెట్టారన్నమాట. సో చూస్తున్నారా, ఈ చెట్టు నిండా కూడా ఎన్ని విగ్లు ఉన్నాయో. మనం సవరాలు అంటాం కదా, ఆ టైప్లో అన్నమాట. విగ్గు కూడా కాదు. నేనైతే సడన్గా చూసి జడుచుకున్నాను ఈ బొమ్మల్ని. బ్లాక్ కలర్లో కూడా పెట్టారు కదా. క్రిస్మస్ డెకరేషన్ కూడా స్టార్ట్ చేసేసారండి. సో చాలా బాగున్నాయి. ఏదో స్ప్రింగ్ లాగా అన్నమాట. ట్రీస్ని డెకరేట్ చేసి పైనుండి హ్యాంగ్ చేశారు. సో మేమైతే సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి బాగా ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ నుండి చూసే వాళ్ళకైతే ఇంకా బాగా కనిపిస్తుంది. సెకండ్ ఫ్లోర్ కంటే పైన ఇంకో ఫ్లోర్ ఉందండి, 2A ఫ్లోర్ అని. అక్కడి నుంచి కింద ఫస్ట్ ఫ్లోర్ వరకు మోస్ట్లీ 3 to 4 ఫ్లోర్స్ వరకు ఒక స్లైడర్ ఉంటుంది. ఇక్కడ అబుదాబిలోని WTCలో వరల్డ్ లార్జెస్ట్ స్లైడర్ అండి ఇది. నార్మల్గా వాటర్ పార్క్స్కి వెళ్తే స్లైడర్స్ ఉంటాయి, అది వాటర్ వల్ల మనం స్లోప్ అనేది ఉంటుంది. బట్ ఇది అలాంటిది కాదు. ఒకటి వచ్చేసి ఫుల్ క్లోజ్ ఉంది, ఒకటి వచ్చేసి గ్లాస్ లాగా మనం బయటికి చూస్తూ స్లైడ్ని ఎంజాయ్ చేయొచ్చండి. సో ఇదండి, ఇలాగా మేమైతే వచ్చేసాము ఫైనల్గా. ఇదండి ఆరెంజ్ హబ్ అని చెప్పేసి ఉంది, సెకండ్ ఫ్లోర్లో ఉంది. సో ఆల్రెడీ బిఫోరే వీళ్ళు వచ్చి పిల్లలు రీఛార్జ్ చేసుకొని కాసేపు గేమ్స్ అయితే ఎంజాయ్ చేశారు. అది వర్కింగ్ డేస్లోని. బట్ ఎవ్రీ ట్యూస్డే ఇక్కడ ఆఫర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ మేము వచ్చేసరికి 99 పే చేస్తే 300 బ్యాలెన్స్ వస్తుంది అని ఉంది. బట్ ఇది వచ్చేసి ఈ ఆఫర్ టైంలో కానీ హాలిడేస్లో కానీ యూజ్ చేసుకోవడానికి ఆ బ్యాలెన్స్ అనేది పనికిరాదు. సో యాక్చువల్గా వచ్చే ఇందులోని ఎవ్రీ ట్యూస్డే మనకి మంచి ఆఫర్ ఉంది. నార్మల్ డేస్లోని ఒక్కొక్క గేము 10 dirhams, 12 dirhams, 60 అలా కూడా ఉంటాయి. ఇండోర్ ప్లే ఏరియా ఉంటుంది కదా, దానికి 60 dirhams. బట్ ఓన్లీ ఒక ట్యూస్డే మాత్రం బెస్ట్ ఆఫర్ అండి. ఎనీ గేమ్ ఏదైనా సరే మనకి 5 dirhamstోనే అయిపోతుంది. సో ఇక్కడైతే మేము టికెట్ కలెక్ట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది, టికెట్స్ అన్నీ వెళ్ళి అందులోనే మళ్ళీ పడిపోతున్నాయి, మనకి రావట్లేదు కదా బయటికి, మన పాయింట్స్ ఎలా వస్తాయా అనేసి. సో అప్పుడు పండు చెప్పాడనమాట, లేదు మనం స్వైప్ చేసాం కదా మన కార్డు, సో మన నెంబర్కి అన్ని క్రెడిట్ అయిపోతాయి అనేసి. సో ఇదంతా అయిన తర్వాత ఇది వచ్చేసి ఇండోర్ ప్లే ఏరియా. బయట ఎన్ని గేమ్స్ ఆడినా, ఎంత రీఛార్జ్ చేసినా, ఎన్ని దినంలైనా ఈజీగా అయిపోతాయి. సెకండ్కి ఒక గేమ్ ఆడేస్తారు. సో ఇందులోకి పంపించేసామంటే 5 dirhams పే చేసి 1 hour ఫుల్ డే ఉండొచ్చట. సో వీళ్ళని ఇందులోకి పంపించేసి నేనైతే షాపింగ్కి వెళ్ళిపోయానండి. నేను షాపింగ్ అంతా చేసుకుని వచ్చిన తర్వాత లంచ్ టైం అయింది. బట్ బయట తినటం ఎందుకు, ఆల్రెడీ ఇంట్లో కుక్ చేశాను కదా అని, మాకు ఇంటికి దగ్గరే కదా, ఇంటికి వెళ్ళిపోయి లంచ్ చేసేసి సో మళ్ళీ ఈవినింగ్ అయితే వచ్చామండి పిల్లలు ఆడుకోవడానికి. ఇది ఫుల్ డే ఉంటుందంట. 5 dirhams పే చేస్తే నైట్ 9:30 వరకు రావచ్చన్నారు. బట్ వాళ్ళు వేసిన ట్యాగ్ ఉండాలి, మనకి సాక్స్ ఉండాలి. సో సాక్స్ అయితే ఎక్స్ట్రా పర్చేస్ చేసాము. 1 pair 5 dirhams అన్నమాట. సో ఇలాగా పిల్లల ప్లే ఏరియా అయిపోయింది, నా షాపింగ్ అయింది. ఈరోజైతే ఇలా గడిచిపోయిందండి. ట్యూస్డే ఇది.
నిన్న నుండే వీళ్ళకి హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. సో ఇక్కడైతే ఏదో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే అవుతుంది. నేను మార్నింగ్ తీసాను వీడియో, బట్ ఈవినింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి ఉంటుంది, బట్ మేమైతే వెళ్ళలేదు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఈవినింగ్ టైం కండక్ట్ చేస్తారు ఇక్కడ.